సమూయేలుకి దావీదు ఏం చేశాడు? వచ్చి సౌలు తనకు చేసినది యావత్తు చేసినది అంతటిని అతనికి తెలియచేయగా అతడును సమూయేలును బయలుదేరి ఏం తెలియజేశాడు? సౌలు తనకు ఏదైతే చేయాలనుకుంటున్నాడో, తనకు ఏమైతే చేసి ఉన్నాడో అనేక సార్లు చెప్పడానికి ప్రయత్నించిన ప్రయత్నాలు ఏవైతున్నాయో ఇదిగో ఒక్కటి కూడా తూచా తప్పకోకుండా ఎవరు చెప్పాడు? పరిశుద్ధాత్మ కార్యాలు కొంతమంది జీవితాల్లో ఎందుకు చూడలేదు తెలుసా? మా బాధలు మేమే పడతాం, మా కష్టాలు ఏదో మేము పడతాం, మా శ్రమ ఏదో మేమే పడతాం. దైవజనుడి దగ్గరకు వచ్చినప్పుడు, దేవుని సేవకుని దగ్గరకు వచ్చినప్పుడు నీ కష్టం ఏదో, నీ శ్రమ ఏదో, నీ ఇబ్బంది ఏదో, నీ ఇరికేదో ఎవరికి చెప్పాలి? దావీదు అభిషక్తుడే. దావీదు అభిషక్తుడేనా? దేవుని యొక్క మాటలు వినే అనుభవం కలిగిన వాడే. కానీ ఈ యొక్క దావీదు తనని రాజుగా అభిషేకించిన సమయాన్ని మర్చిపోకుండా తన కష్టంలో, తన శ్రమలో, తన ఇరుకులో, తన అపాయంలో పరిగెత్తుకుంటా ఎక్కడికి వెళ్ళాడంటే సమయాలను ఆశ్రయించినాడు. బిడ్డలారా, సమయాన్ని ఎందుకు ఆశ్రయించుంటాడు చెప్పండి? దావీదుకి సమయంలో ఒకటి అవసరం. ఏంటి? దావీదుకి ఒకటి అవసరం, గైడెన్స్ అవసరం. ఇప్పుడు అతడు ఏం చెయ్యాలో, ఇదిగో దావీదు ఈ పరిస్థితుల్లో సౌలు నుంచి వచ్చి ఉన్న ప్రమాదం నుంచి, కీడు నుంచి, అపాయకరమైన పరిస్థితుల నుంచి ఇదిగో దావీదు ఏం చెయ్యాలో అతనికి ఒక గైడెన్స్ అవసరం, ఒక ఆలోచన అవసరం. కాబట్టి ఇప్పుడు సమూయేలు దగ్గరికి దావీదుకి వెళ్ళాడు తెలుసా? ఒక ఇగో ఆలోచన కొరకు వెళ్ళాడు, ఒక నడిపింపు కోసం వెళ్ళాడు, ఒక దేవుని మాట కోసం వెళ్ళాడు. బిడ్డలారా, దైవజనుడి దగ్గరికి నువ్వు ఎందుకు రావాలి తెలుసా? నీ సమస్య, నీ బాధ, నీ కష్టాన్ని చెప్పుకోవడానికి రావాలి. రెండవది, దైవజనుడి దగ్గరికి దేవుని ఆలోచన కోసం, దేవుని గైడెన్స్ కోసం రావాలి. మూడవది, దైవజనుడి దగ్గరికి దేవుని వాక్కు కోసం రావాలి. హల్లెలూయా.